నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కాపుల్లో చిరంజీవి గారి కన్నా పెద్ద నటులు ఉన్నారు, ఎస్వి రంగారావు గారి కన్నా ఇంకా మహానటులు ఉన్నారని చెప్పి ఈ మధ్యకాలంలో వార్తలు చూస్తేనే తెలుస్తోంది. మన ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు పరామర్శకి వెళ్ళాడు. ఎప్పుడు మన అంబటి రాంబాబు అని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి వెళ్ళారు. సో ఆ రెడ్డి గారు పరామర్శించేసి ప్రెస్ మీట్ పెట్టారు. సో ఇంకా అంతటితో ఆగకుండా కాపు నాయకులంట, మళ్ళీ ఇంకా వీళ్ళు ఎక్కడ ఉద్యమాలు చేసినారో నాకు తెలియదు కానీ కాపు నాయకులు అని చెప్పి తణుకు నుంచి వస్తున్నారు, వైజాగ్ నుంచి వస్తున్నారు, గోదావరి జిల్లాల నుంచి కార్లు వేసుకొని ఒక్కొక్కరు 10 కార్లు 20 కార్లు వేసుకొని పరామర్శ పేరుతో అంబటి రాంబాబు ఇంటికి వచ్చి టీ బిస్కెట్లు తిని వెళ్తూ ఉన్నారు. సో ఇది టీ బిస్కెట్లు బొక్క తప్పితే ఇంకేమి పైసా మ్యాటర్ లేదు. అసలు అంబటి రాంబాబు గారిని ఎందుకు అరెస్ట్ చేశారు? నోటి దూల వల్ల అరెస్ట్ చేశారు. సో వీళ్ళు ఎప్పుడు కాపులకు కమ్మ సామాజిక వర్గానికి మధ్య గొడవలు పెట్టి ఆ గొడవల్లో సలిగాచుకుని పదవులు కొట్టేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు కాపుల మీద ఉక్కుపాదం మోపుతా ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతా ఉందని చెప్పి రావడము, వాళ్ళ ఇంట్లో టీ బిస్కెట్స్ తినడము, వచ్చి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడము, బురద జల్లి వెళ్ళడము. సో ఇంకొకటి ఆయన ఎవరో నరేంద్ర అంట, రోజు ప్రెస్ మీట్ పెడతాడు. ఆయన ఏం ఉద్యమం చేశాడో తెలియదు. పోటీ చేస్తే 1200 ఓట్లు ఏమొచ్చింది, అది కూడా బీజేపీలో పోటీ చేశాడంట. విజయవాడ తూర్పులో ఎక్కడో పోటీ చేస్తే ఆ 1000 ఓట్లు బీజేపీ వాళ్ళది తీసేస్తే ఆయనకి 200 ఓట్లు. అంటే వాట్సాప్ గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వీళ్ళకి ఇంతవరకు ఓట్లు వేసినటువంటి చరిత్ర అయితే లేదు. సో ఇలాంటి వాళ్ళు అవుట్డేటెడ్ అయిపోయిన వాళ్ళు. సో కులం పేరుతో ఇన్ని రోజులు రాజకీయాలు చేసి ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఎదగడంతో ఓర్వలేక ఇక మనకు రాజకీయ సమాధి కన్ఫర్మ్ అయిపోయిందని భావించినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఒక్కొక్కరుగా వచ్చి ఇప్పుడు ఎలాగైనా కూటమికి ఈ కాపుల్ని దూరం చేయాలనేటువంటి ఉద్దేశంతో కాపులకు కమ్మ సామాజిక వర్గానికి మధ్య గొడవలు సృష్టించడానికి రోజు రావడము, వాళ్ళ ఇంట్లో టీ బిస్కెట్లు తినడము, వచ్చి ప్రెస్ మీట్ పెట్టడము, ఇలాంటిది ఏదో రోజుకు ఒక స్టంట్ వేస్తున్నారు. సరే వాళ్ళు ఎవరో చిల్లర వాళ్ళు వచ్చి చేసినారనుకోండి, పెద్ద ఆయన ఒకసారి ఎంపీగా చేశావు, 3 సార్లు ఎమ్మెల్యేగా చేశావు, చాలాసార్లు మంత్రిగా చేశావు, ఇప్పుడు ఎల్ఓపిగా ఉన్నావు, పిసిసి ప్రెసిడెంట్గా చేశావు, ఎంత పెద్ద ప్రొఫైల్ చూడు. సో జస్ట్ మిస్ అయింది, సీఎం కూడా కావాల్సినోడివి. ఇలాంటి వ్యక్తి ఒక అంబటి రాంబాబుని వెనకేసుకుని వస్తూ, సరే వెనకేసుకుని వచ్చేది కాకపోగా వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శకి వెళ్ళాడు. ఎవరంటే మన బొత్స సత్యనారాయణ గారు. మీకున్నటువంటి ఆ ప్రొఫైల్కు మీరు చేస్తూ ఉండేటువంటి చిల్లర పనులకు ఏమైనా పొంతనుందా? సో ఇదే బొత్స సత్యనారాయణ చిరంజీవి గారిని 1 కిలోమీటర్ నడిపించి తీసుకుని వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నోరు కూడా తెరవలేదు. నోరు తెరిస్తే ఇంక తెలుసుగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి. సో నోరు కూడా తెరవలేదు. అంటే కాపులంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వాళ్ళే కాపులు అన్నమాట, మిగతా వాళ్ళంతా కాపులు కాదు. ఈ పెద్ద మనిషి మంత్రిగా ఉన్నప్పుడు అంతో ఇంతో ఈయన మాట కూడా వింటాడంట జగన్మోహన్ రెడ్డి. సో 5 రూపాయలకి పవన్ కళ్యాణ్ గారి సినిమా టికెట్లు ఏంటిది, ఒక బీడీ కూడా రాదు 5 రూపాయలకు. బీడీ కట్ట కూడా 15 రూపాయలు 20 రూపాయలు అయింది. సో ఒక బీడీ కట్ట కూడా రాదు. అలాంటిది 5 రూపాయలు 10 రూపాయలు అని చెప్పి ఈ చాక్లెట్లు అమ్మినట్లు పవన్ కళ్యాణ్ గారి సినిమా టికెట్లు అమ్మిన రోజు కాపు పెద్దరికం ఎక్కడ పోయింది బొత్స సత్యనారాయణ గారు? ఇంకా ముద్రగడ్డ పద్మనాభం గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయన పేరే మార్చుకున్నాడు కాబట్టి, రెడ్డి అయిపోయినాడు కాబట్టి ఆయన గురించి మాట్లాడితే నా ఎనర్జీ బొక్క, ఈ టైం బొక్క వ్యవహారం. అది టీ బిస్కెట్లు కాదు, టైమే బొక్క ఆయన గురించి మాట్లాడితే. అదేవిధంగా ఈ కాపుల రిజర్వేషన్ ఈబీసీ కింద 5% తెలుగుదేశం వాళ్ళు అప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు ఇస్తే దాన్ని శాంతం నాకించేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆ రిజర్వేషన్ ఎందుకు కొనసాగించలేదని అడిగే ధైర్యం ఎవరికైనా ఉందా? ధైర్యం ఏంది వీళ్ళకి? అసలు అపాయింట్మెంట్ ఇయ్యరు. సో అసలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ కాపు నేత అయినా డైరెక్ట్గా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసేంత యాక్సెస్ ఉన్నిందా? వీళ్ళంతా గేట్ బయట వాళ్ళే. సో డైరెక్ట్ యాక్సెస్ ఉండేది మొత్తం రెడ్డి సామాజిక వర్గం వాళ్ళకే. మిథున్ రెడ్డికి కావచ్చు, విజయసాయి రెడ్డికి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డికి కావచ్చు, అయోధ్య రామిరెడ్డికి కావచ్చు, ఇట్లాంటి పెద్ద సుబ్బారెడ్డికి కావచ్చు, ఇలాంటి పెద్ద వాళ్ళకే. కానీ మనం ఏమన్నా అంటే పోస్టులు ఇచ్చాం కదా అని. ఏం పోస్టులు? ఇప్పుడు అంబటి రాంబాబు కూడా అదేంటి ఇరిగేషన్ మినిస్టర్గా చేశాడు. నాకు ఏం తెలుసు? ఏమీ తెలియదు. పెన్సిల్తో టిక్కు పెడితే సంతకం పెట్టడం తప్పితే. సో ఒకవేళ నిజంగా కాపులకు అంత ప్రియారిటీ ఇచ్చింటే ఉప ముఖ్యమంత్రి పోస్ట్ ఇచ్చి మంత్రి ఇచ్చి చేస్తే ఆ ఏలూరు ఎమ్మెల్యే ఎందుకు వెళ్ళిపోతాడు? ఆళ్ళ నాని అనుకుంటా, ఆయన ఎందుకు వెళ్ళిపోతాడు పార్టీ వదిలిపెట్టి? కాబట్టి బిక్కుమంటూ ఏదో ఎమ్మెల్యే టికెట్ ముఖాన కొడితే ఏదో వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి ఓటు బ్యాంకుతో అట్లా కొంచెం మేనేజ్ చేసుకుని ఎమ్మెల్యేలు అవుదామని చెప్పి స్వయంగా ఎదిగేటువంటి ఆలోచన
ఆలోచన లేనటువంటి ఈ అవుట్డేటెడ్ కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో, అవుట్డేటెడ్ కాదు ఫేడ్ అవుట్ అయిపోయినటువంటి ఈ కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో కొత్త డ్రామాకు తెర తీశారు. పరామర్శ అంట. దేనికప్ప పరామర్శ? అంబటి రాంబాబు అక్కడ హాయిగా ఉన్నాడు. నిన్న చూసారా కోర్టు ఏమని తీర్పిచ్చిందో? దిండీమనింది, బెడ్డీమనింది, ఒక కూలర్ ఇవ్వమనింది, స్పెషల్ రూమ్ ఇవ్వమనింది, ఇన్ని ఏముంది ఒక పర్సనల్ యాక్టివిటీస్ తప్ప మిగతా అన్నీ అలో చేసినారు. హ్యాపీగా ఉన్నాడు, ఆయన జైల్లో ఉన్నాడు. మరి ఇంకా ఆయనకి పరామర్శ ఎందుకు? సో ఆయన బయట వస్తే అన్న నోరు జాగ్రత్తగా పెట్టుకుంటాడా? పెట్టుకోడు. సో ఆయన లకారంతో తిట్టింది కాకుండా వీళ్ళు అనుకున్నంతగా కాపుల్లో ఈ స్పందన రాకపోవడంతో రోజుకొక కొత్త డ్రామాకు, అంటే ఈ కాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాడుకుంటూ గొడవలు సృష్టించాలని ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అవుట్డేటెడ్ 1947 స్ట్రాటజీ, ముద్రగడ్డ పద్మనాభరెడ్డి ఉన్నాడు కదా, ఆయన స్ట్రాటజీని తీసుకొచ్చారు. ముద్రగడ్డ పద్మనాభరెడ్డి కాపులకు ప్రవేశం లేదు అని బోర్డు పెట్టిన ఆయన కాపు పెద్ద అంట. సో కాపు సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు అక్కడెక్కడో పిఠాపురంలో పోటీ చేస్తూ ఉంటే నేను ఓడిస్తా అని కంకణం కట్టుకున్న ఈ పెద్ద మనిషి అంటే పెద్ద మనిషి అనే మాటకి సిగ్గుచేటు. అలాంటి వ్యక్తి ఈరోజు వచ్చి ఈయనేందో కాపుల కోసమే పుట్టినట్లు, కాపుల కోసమే ఈయన రాజకీయ జీవితం మొత్తం త్యాగం చేసినట్లు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ముద్రగడ్డ పద్మనాభరెడ్డి అని ఆయన ఎవరైతే ఉన్నాడో, ఆయన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే కాపు ఉద్యమం గుర్తుకొస్తుంది, కాపు రిజర్వేషన్లు గుర్తుకొస్తుంది. సో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా కాపు ఉద్యమం లేదు, బొక్క లేదు. సో సరే ఉద్యమన్నా చేస్తాడంటే గిన్నె గ్లాస్ ఇచ్చి కొట్టుకుంటే ఎవడన్నా రిజర్వేషన్లు ఇస్తారా? మరి ఇచ్చినటువంటి రిజర్వేషన్లను ఎందుకు కంటిన్యూ చేయలేదు? అసలు ఆ కాపు నేస్తం అని చెప్పి ఉండింది, దాన్ని పేరు మార్చి వైఎస్ఆర్ కాపు నేస్తం అని చెప్పి ఎంతమందికి ఇచ్చారు? ఎంతమంది కాపులకు ఇచ్చారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు చేసినటువంటి మేలేముంది? సో ఇవన్నీ మర్చిపోయి, సో వీళ్ళు ఏంటంటే వీళ్ళ రాజకీయ ఎదుగుదల కోసము, వీళ్ళు రాజకీయంగా పబ్బం గడుపుకోవడం కోసము ఇప్పుడు కొత్త డ్రామాకు తెరతీశారు. పరామర్శల పేరుతో రోజుకొక 10 వెహికల్స్ వేసుకుని వస్తున్నారు. అక్కడ మీకు పెట్రోల్ బొక్క, వాళ్ళ ఇంట్లో టీ బిస్కెట్లు బొక్క, అంతకు మించి ఏమీ జరగదు. కాపులు ఈ వీళ్ళను ఎప్పుడో మర్చిపోయారు. అంతో ఇంతో ఆ ప్రజాదరణ ఉండేది ఆ బొత్స సత్యనారాయణ గారికి. ఆయన పెద్ద మనిషి అనుకుంటే ఆయన నేను అయ్యయ్యో యు ఆర్ రాంగ్, నేను పెద్ద మనిషి కాదని ఇంకా ఆయన కూడా ప్రూవ్ చేసుకున్నాడు. ఇంకేం మాట్లాడతాము? సో మీరు ఇట్లాంటి వాళ్ళే కదా, కాబట్టే కదా రాజ్యాధికారం రాకుండా ఉండేది. మీలాంటి వాళ్ళను నమ్ముకుంటే రాజ్యాధికారం రాలేదనే కదా మిమ్మల్ని అందరినీ పక్కన పెట్టేసింది. కాబట్టి మీరు ఎంత ఇదైనా ఇంకా ఆమె దగ్గర మాట్లాడిస్తున్నారు. పాప మా అంబటి రాంబాబు గారి కూతురు ఎవరైతే ఉన్నారో ఆమె దగ్గర ప్రెస్ మీట్లు పెట్టించడము, సాక్షిలో కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చినారంటేనే అది దాని వెనకాల స్క్రిప్ట్ ఉంటుంది, అది పెద్ద బోగస్ ఇంటర్వ్యూ అని మొత్తం బ్రాండ్ అయిపోయింది. అట్లాంటి చోట్ల కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా ఉన్నటువంటి అంబటి రాంబాబుకి ఎలాగూ లేదనుకోండి, ఉన్న ఆ కొంత ఇంతో కూడా పోగొట్టడం తప్పితే ఇంకేమీ లేదు. ఇప్పుడు అంబటి రాంబాబు కానీ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాపుల యొక్క ఆత్మగౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి దగ్గర తాకట్టు పెట్టి వాళ్ళు ఎమ్మెల్యేగానో మంత్రిగానో కావాలని చూసేవాళ్ళే కానీ కాపులకు ఏదో ఇంత సహాయం చేశారు, సరే సహాయం చేయకపోతే పోతారు, కాపుల పేరన్నా నిలబెట్టారా అంటే అది లేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వెంట, కూటమి వెంట కాపులు నడిచారు. పవన్ కళ్యాణ్ గారు చూడండి, పవన్ కళ్యాణ్ గారు ఎవరిని గెలిచారు? నిన్న బిల్ గేట్స్ని గెలిచారు. ముద్రగడ్డ పద్మనాభం ఎవరిని గెలిచాడు? జడ శ్రవణ్ కుమార్ని గెలిచాడు. 400 ఓట్లు వచ్చింది. ఆయన్ని పక్కన కూర్చొని ఉప్మా పెడుతున్నాడు ఆయనకి. కాబట్టి సో కాపులు ఎప్పుడో వీళ్ళని పక్కన పెట్టేసి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. వీళ్ళకి ఇంకా తెలియదు, ఆ విషయం తెలియదు. సో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కాపు నాయకులు ఒకటి గుర్తుపెట్టుకుని, మనోడు పెద్ద మనిషి పేరుని నానిని మర్చిపోయినా, ఈ పేరుని నాని అయితే కనుక కాపు అని కోసుకుంటూ ఉంటాడు. అదేదో కోసుకునే నీ కోసం కోసుకుంటే నిన్ను నమ్ముతారు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు కోసం కోసుకుంటా ఉంటే ఎవ్వరూ ఇక్కడ చూస్తూ ఊరుకోరు. కాపు యువతను రెచ్చగొడుతూ, అసలు యువతే లేదు వీళ్ళ వెనకాల, వీళ్ళే ఫీల్ అవుతూ ఉంటారు మన వెనకాల ఉన్నారని. సో ఈయనకు వచ్చిన వీళ్ళ కొడుకు వచ్చినటువంటి ఓట్లంతా వాళ్ళ కొడుకు మొన్న పవన్ కళ్యాణ్ గారి గురించి, నాగబాబు గారి గురించి మాట్లాడతారు. మీరందరూ గనక మీరు అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పెట్టినప్పుడు కూడా వచ్చి ఈ విధంగా పరామర్శ ఇచ్చి ఉంటే అంత గౌరవం అన్నది దక్కేది. లేదా పరామర్శకు రాకపోతే పోతారు, తప్పు కదా, మా కులంలో పుట్టినవాడు అతను, పార్టీ ఏదైనా కానీ అతని ఆర్థిక మూలాల మీద కొట్టడమేంది, సినిమా టికెట్లు 5 రూపాయలకి ఏంది అమ్మేది, కొంచెమైనా నీకు బుద్ధి జ్ఞానం ఉందా అని ఆ రోజు కనుక జగన్మోహన్ రెడ్డిని అడిగింటే, అసలు చిరంజీవి గారిని 1 కిలోమీటర్ నడిపించి తీసుకొని వెళ్ళి దండం పెట్టించుకున్న రోజు జగన్మోహన్ రెడ్డిని నిలదీసి ఉంటే ఈరోజు మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. సో పార్టీలకు అతీతంగా మీకు
మీకు అంతో కొంత ఈ బ్యాచ్ మొత్తంలో మీరు గమనించారో లేదు, కాపులు మొత్తం ఓడిపోయారు వైఎస్ఆర్సీపీలో. ఇంకా కూడా గెలవరు అనుకోండి, అది వేరే విషయము. సో ఒక ఎమ్మెల్యే అన్న అయ్యే వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చిరంజీవి గారి విషయం మీద కానీ, పవన్ కళ్యాణ్ గారి విషయం మీద కానీ, రిజర్వేషన్ మీద కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ నిలదీసి ఉంటే ఆ 11 మందిలో ఒక కాపు వాడైనా ఉండేవాడు. సో బలిజ సామాజిక వర్గానికి సంబంధించి రాయలసీమ ప్రాంతానికి వస్తే ఒక రెడ్డికి టికెట్ ఇవ్వడం కోసము ఏకైక బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి మా నియోజకవర్గం అది, ఆయన్ని తీసేసి పక్కన పెట్టి రెడ్ శాండిల్ స్మగ్లర్ని తీసుకొని వచ్చి టికెట్ ఇచ్చి సో బలిజల్ని కించపరిచారు. కాబట్టి రాయలసీమలో ఎప్పుడూ లేని విధంగా వైఎస్ఆర్సీపీకి దెబ్బ తగిలింది. అనంతపూర్ కావచ్చు, కడప కావచ్చు, చిత్తూరు జిల్లా కావచ్చు, ఉమ్మడి జిల్లాల్లో బలిజలంతా ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీకి ఎప్పుడో దూరం అయిపోయారు. ఆ విషయం మొన్న ఎన్నికల్లో బయటపడింది, ఇంకా 2029లో కూడా బయటపడబోతుంది. సో ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అంతో ఇంతో పేరున్నటువంటి బొత్స సత్యనారాయణ గారు మీకు చెప్తాండా ఈ చిల్లర బ్యాచ్తో కూడా చేరి చిల్లర పనులు చేస్తే మిమ్మల్ని కూడా చిల్లరోడు అనుకునేటువంటి అవకాశం ఉంది. ఈ బ్యాచ్కి ఎంత దూరం ఉంటే అంత మంచిది. మీరు కూడా అప్పుడేమి ఘనకార్యం ఏం చేయలేదనుకోండి, అంతో ఇంతో రెస్పెక్ట్ ఉంది మీ మీద, అది కూడా పోగొట్టుకోవద్దండి సార్. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.